వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ కూర అయితే చేసుకుందాము. నేను వంకాయ ముక్కల్ని సాల్ట్ అలాగే పసుపు వేసుకున్న వాటర్లో అయితే కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ వంకాయ కూరలోకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలానే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకుందాము. వీటిని ఒకసారి కలుపుకుందాం. మనం కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా వీటిలోకి వేసుకుందాము. వీటిని ఒకసారి కలుపుకుందాం. మనం మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఈ కూర అనేది మనం మూత పెట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు, మన టేస్ట్కి తగినంత సాల్ట్, వెల్లుల్లిపాయలు కొంచెం వీటిని దంచుకొని వేసుకోవాలన్నమాట. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఫైనల్గా మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుందాము. మనకి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, ఈ వంకాయ కూర ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.